ఆస్ట్రో పూజా పరివార సభ్యులందరికీ ప్యూర్ ప్రేయర్ వాహిని వీక్షక బాంధవులందరికీ సహా నూతన సంవత్సరం విశ్వావసనామ సంవత్సరం చాంద్రమాన యుగాది సంవత్సరం ఒక హార్దిక శుభాకాంక్షలను మీకు అందిస్తున్నాము. ఈ సంవత్సరం మీకందరికీ కూడా మంచిని, మేలుని, యశస్సుని, సంపదని, ఆయుస్సుని మరి అన్ని క్షేత్రాలలో కూడా విజయాన్ని అందించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము. ప్రియ ప్రేక్షక ప్రభులారా, ఇప్పుడప్పుడే మనమందరూ కలిసి శ్రద్ధగా భక్తితో పంచాంగ పూజని మనము సంపూర్ణం చేశాము. ఆ పంచాంగ అధిష్టాత్ర దేవత అయిన మహావిష్ణు యొక్క అనుగ్రహాన్ని పొందాము. తదనంతరం మనమందరూ చేయాల్సిన పని అంటే మీకందరికీ తెలిసినట్టుగా పంచాంగ పఠనం, పంచాంగ శ్రవణం. పంచాంగ శ్రవణంలో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విచారాలు ఏమిటంటే ఈ కందాయ ఫలితాలు 27 నక్షత్రాల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది, అలాగే ఈ సంవత్సరం ఏ గ్రహము ఈ ఒక సంవత్సరానికి రాజుడయ్యాడో, ఏ గ్రహము మంత్రిత్వాన్ని వహించుకున్నాడో, అలాగే ఏ గ్రహము సేనాధిపతి స్థానంలో ఉన్నాడో, వీటన్నిటి ఫలితాలు ఏవి అనే విచారాలు ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. వీటన్నిటి ఒక పరిణామాలు వ్యక్తిగతంగా, సామాజికంగా, అలాగే రాష్ట్రం మీద ఎలా పడుతుంది అనే విచారాలు కూడా మనము గమనించాల్సిన విషయం అయి ఉంటుంది ఇక్కడ. తదనంతరం మనం చూడాల్సిన ముఖ్యమైన విషయాలంటే 12 రాశుల వారికి ఆదాయ వ్యయాదులు, ఆరోగ్యము, అనారోగ్యము, రాజపూజ, రాజకోప, అలాగే సుఖ దుఃఖాలు ఎలా ఉంటాయి, ఏ ఒక ప్రమాణంలో ఉంటాయి అనేది చూడాల్సిన విషయాలు అయి ఉంటుంది. ఇక అతి ముఖ్యంగా ప్రతి ఒక్కరు సహా గమనించే విషయం ఏంటంటే ఈ సంవత్సరం జరిగే గ్రహణాలు భారతదేశంలో గోచరిస్తాయా, కనబడతాయా, మనము దాన్ని ఆచరించాలా లేదా అనేవి. ఈ సంవత్సరం ముఖ్యంగా రాజాదులు మనం చూసామంటే ఈ సంవత్సరానికి రాజా రవి, మంత్రి చంద్రుడు, అలాగే సేనాధిపతి స్థానంలో రవియే ఉన్నాడు. మళ్ళీ సస్యాధిపతి గురువు, ఇక ధాన్యాధిపతి కుజుడు, అర్ఘాధిపతి మళ్ళీ రవి, మేఘాధిపతి శని, రసాధిపతి శని, నీరసాధిపతి బుధుడు, ఇక పశునాయకుడు యముడు. సాధారణంగా పశునాయకుడిగా మనము బలరాముని యొక్క స్థానాన్ని చూస్తూ ఉంటాం ప్రతి సంవత్సరం కూడా. ఈ సంవత్సరం ఆ ఒక స్థానం మారింది, ఆ స్థానానికి యమధర్మరాజు వచ్చాడు. దీని ఫలితాలు ఏవై ఉంటాయి అనేది ముందు గమనిద్దాం. రవేహ రాజత్వ ఫలం. రవి అంటే సూర్య భగవానుడు రాజుడు అవడం వలన ఏ పరిణామాలు కలుగుతాయి అంటే ముఖ్యంగా 2 రాష్ట్రాల మధ్యన ఉన్న నాయకుల మధ్యలో వైరం అనేది ఎక్కువగా పెరిగిపోతుంది, యుద్ధభీతి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, అలాగే మేఘాలు సరిగ్గా వర్షించవు, వర్షాలు కరెక్ట్గా పడవు, అలాగే ప్రజలకు రాజుల నుంచి మరియు అధికారుల నుంచి శస్త్రాల నుంచి కూడా చాలా పీడన కలిగే సాధ్యతలు ఎక్కువగా ఉంటుంది అనేది కనిపిస్తుంది. దీనికి తోడుగా అగ్నిబాధలు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం అనేది చూస్తున్నాము. ఇక చంద్రస్య మంత్రిత్వ ఫలం. చంద్రుడు మంత్రి అవ్వడం వలన ఎటువంటి ఫలితాలు లభిస్తాయి అని. చంద్రుడు మంత్రి అవ్వడం వలన సుభిక్షంగా వర్షాలు బాగా పడుతుంది అని ఇక్కడ చెబుతున్నారు. అంటే ఒకటికొకటి వ్యతిరేకంగానే అనుకోవచ్చు మన ప్రేక్షకులు, కానీ ఇక్కడ ఒక సంవత్సరం అనేది ఆ సంవత్సరంలో 12 నెలల్లో ఒక్కో గ్రహ ప్రభావం ఒక్కో రకంగా ఉంటుంది, ఒక్కో సమయంలో ఉంటుంది, ఒక్కో ప్రదేశంలో ఉంటుంది. దాన్ని బట్టి ఫలితాలు మారుతుంటాయి. కాబట్టి ఎటువంటి ఇక్కడ వ్యతిరేకాలు లేవు అనేది మీరు ముఖ్యంగా గమనించుకోవాలి. దీనితో పాటు సస్యాలు బాగా ఫలిస్తాయి, మంచి పంటలు బాగా పండుతాయి అనేది ఇక్కడ తెలుస్తుంది. ప్రజలు క్షేమంగానూ ఉంటారు, ఆరోగ్యంగా కూడా ఉంటారు అని చెబుతున్నారు ఇక్కడ. చంద్రుడు మనఃకారకుడు కాబట్టి ఎప్పుడు అంతే తను మంత్రిత్వాన్ని వహించుకున్నప్పుడు ప్రజల ఒక సంక్షేమం కోసంగానే యోచిస్తూ ఉంటాడు, చింతిస్తూ ఉంటాడు. కాబట్టి చాలా ప్రజాపరమైన ఒక ఆలోచనలు, అటువంటి ఒక ఫలితాలను మనము ఈ సంవత్సరం నిరీక్షించవచ్చు. ఇక రవేహ సేనాధిపత్వ ఫలం. రవి సేనాధిపతి అవడం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అంటే ఇక్కడ ముఖ్యంగా ఇందాక చెప్పినట్టుగానే రాజుల మధ్యలో అన్యోన్యంగా ఒక యుద్ధాలు అనేది చాలా ఎక్కువగా పెరుగుతాయి అనేది ఇక్కడ చూస్తున్నాము. అలాగే వర్షాలు చాలా తక్కువగా పడే సాధ్యతలు కూడా ఉంటుంది. ఇక ఎర్రటి ఒక ధాన్యాలు చాలా బాగా పండే ఒక సాధ్యతలు కూడా బాగుంది అని ఇక్కడ తెలుస్తుంది. దీన్ని ఇప్పటి కాలానికి మనం అన్వయించుకొని చెప్పాలంటే ఈ ఒక ఆర్గానిక్ మిలెట్స్ అనేది ఏమున్నాయి, ఇలాంటి ఒక ధాన్యాలను దీన్ని పండించే వారికి మంచి లాభాలు కలిగే సాధ్యతలు ఉన్నాయని తెలుసుకోవచ్చు మనం. ఇక గురోహ సస్యాధిపత్వ ఫలం. గురువు సస్యాధిపతి అవ్వడం వలన ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది. గురువు సస్యాధిపతి అవ్వడం వలన ముఖ్యంగా పంటలు చాలా బాగా పండుతాయి. దాంతోపాటు పదార్థాలకి దాని ఒక మౌల్యం అనేది తగ్గుతుంది. అంటే మనం రోజు చూసే ఒక రేట్స్ ఏముంటాయో ఇవన్నీ కూడా కొద్దిగా తగ్గే సాధ్యత ఉంటుంది ఇక్కడ. కొంకణ మరియు మగధ దేశాలలో సస్యాలు ఎక్కువగా పండే సాధ్యతలు తక్కువ ఉంటుంది. ఇక పదార్థాలకు అక్కడైతే కొంచెం వెల ఎక్కువయ్యే సాధ్యతలు కూడా, ధరలు పెరిగే సాధ్యతలు కూడా చూస్తుంటాము.
కొంకణ మగధ దేశాలంటే నార్త్ ఇండియా అని చెప్పుకోవచ్చు మనము. వెస్ట్ ఇండియా మరియు నార్త్ ఇండియాలో ఉండే ఒక ప్రాంతాలు. అయితే దక్షిణ భారతీయులకైతే గురువు సస్యాధిపతి అవడం వలన మంచి ఫలితాలే కలుగుతున్నాయనేది ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఇక రవేహ అర్ఘాధిపత్వ ఫలం. రవి అర్ఘాధిపతి అవ్వడం వలన ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే ఇందాక చెప్పినట్టుగానే చాలా తక్కువ వర్షాలు పడే సాధ్యతలు, అలాగే పదార్థాలకు ధరలు పెరిగే సాధ్యతలు, దీంతోపాటు ప్రజలకు ఆకలి బాధ ఎక్కువయ్యే సాధ్యతలు, ఇక రాజుల మధ్యలో పరస్పర క్రోధము అనేది ఎక్కువయ్యే సాధ్యతలు ఉంటాయి. ఈగో క్లాషెస్ అని చెబుతుంటారు. ఇలాంటివి అధికారుల మధ్యలో, రాజుల మధ్యలో, మంత్రుల మధ్యలో వచ్చిందంటే వాళ్ళ ఈగోకి ప్రజలు బలిపశు అయ్యే సాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి సన్నివేశాలని ఈ సంవత్సరం మనం ఎదురు చూసే ఒక సాధ్యతలు ఉంటాయి. దీంతోపాటు రవేహ మేఘాధిపత్వ ఫలం. ఒక ముఖ్యమైన ఒక డిక్టేటర్ లాంటి ఒక వ్యక్తి మినిస్టర్ అయినప్పుడు, చీఫ్ మినిస్టర్ కానీ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు కానీ ముఖ్యమైన పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా తన ఒక కంట్రోల్లోనే పెట్టుకునేది మనం చూస్తూ ఉంటాము. అలాగే ఈ సంవత్సరం కూడా రవి ఇక్కడ రాజుడవడం కాకుండా సేనాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతి అన్నీ కూడా తనే అయ్యాడు. అన్నిటినీ కూడా తన కంట్రోల్లో పెట్టుకున్నాడు. దీనివల్ల ప్రభావాలు ఎలా ఉంటాయంటే ప్రజలకు ఇక్కడ భయాలు ఎక్కువగా అయ్యే సాధ్యతలు ఉంటాయి. ఒకప్పుడు మనం గమనించాము, ఎమర్జెన్సీ అనే ఒక సిచ్యుయేషన్ చూసాము. అప్పుడు ఎలా ఉండేది అనేది మీ వెనకటి ఒక జనరేషన్ వారిని మీరు అడిగారంటే వాళ్ళు చెప్తారు మీకు. ఎమర్జెన్సీ టైంలో ఎంతటి ఒక భయాందోళనలు, ఇలాంటి ఒక దిగులు ఉండేది అనేది. ఈ రవి ఈసారి మనకి మేఘాధిపతి, అర్ఘాధిపతి అవడం వలన ప్రజలకు భయం ఎక్కువయ్యే సాధ్యతలు ఉన్నాయని చెబుతుంటాయి. ఆల్మోస్ట్ అలాంటి ఒక సన్నివేశాన్ని మనం ఎదురు చూడాలని ఇక్కడ కనిపిస్తుంది. దీంతోపాటు అల్పవృష్టి, ఎర్రటి ధాన్యాలు ఎక్కువగా పండే సాధ్యతలు అని చెబుతున్నారు. శనేహ రసాధిపత్వ ఫలం. రసాలన్నిటికీ కూడా శని అధిపతి అవ్వడం వలన ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే ముఖ్యంగా పంటలు ఎక్కువగా పండదు, అలాగే పదార్థాల్లో ఉన్న ఒక సత్వం అనేది తక్కువ అయిపోతూ ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నారు. అంటే ఇప్పట్లో మనం చూస్తుంటాము, ఏ పదార్థాలు తీసుకున్నా కూడా ఒంటి కంటదు మనకి. ఎంత ఒక కాస్ట్లీ పదార్థాన్ని తీసుకొని వచ్చి మనం తిన్నా కూడా అది మనకి పుష్టినివ్వదు. మన శరీరానికి కావాల్సిన ఒక ఎదుగుదల, ఒక గ్రోత్, న్యూట్రిషన్ అనేది ఇవ్వదు. కారణం ఏమిటంటే ఆ పదార్థంలో ఉన్న ఒక సత్వం అనేది తక్కువ అయిపోవడం అనేది. దీనికి కారణం ఏంటంటే జ్యోతిష్యపరంగా చెప్పాలంటే శని రసాధిపతి అవ్వడం అనేది ఇక్కడ గమనిస్తున్నాము. దీంతోపాటు బుధస్య నీరసాధిపత్వ ఫలం. బుధుడు నీరసాలన్నిటికీ అధిపతి అవ్వడం వలన ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే బంగారం, ముత్యాలు, శ్రీగంధం, కర్పూరం, వెండి ఇవన్నీ కూడా ధరలు పెరిగిపోయే సాధ్యతలు. సామాన్య ప్రజలకైతే అందుబాటులో లేనటువంటి ఒక ధరలు పెరిగే సాధ్యతలు, కొనుక్కోవాలన్నా కూడా మీరు చాలా కష్టపడాల్సిన ఒక సందర్భం రావడం చూస్తుంటాము. ఇక ఐరన్ కానీ, సీసం కానీ, అలాగే కాపర్ కానీ ఇలాంటి ఒక పదార్థాలు ఏవి ఉంటాయి, ఇవన్నీ కూడా సమృద్ధిగా దొరికే ఒక సాధ్యతని చూస్తుంటాము. యమస్య పశునాయకత్వ ఫలం. పశువులన్నిటికీ కూడా యముడు నాయకుడు అవడం వలన ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే పదార్థాలకి వెల ఎక్కువయ్యే సాధ్యతలు, ధర పెరిగిపోయే సాధ్యతలు, అలాగే ప్రాణి పక్షులన్నిటికీ కూడా దక్కాల్సిన ఒక ఆహారం సరైన సమయంలో దక్కకుండా అవి ఇవ్వాల్సిన ఒక పాలు కానీ, వేరే ఒక పశుజన్యమైన వస్తువులు కానీ ఇవన్నీ కూడా తక్కువగా వచ్చే సాధ్యతలు, వాటిలో కూడా మళ్ళీ పుష్టి అనేది తక్కువైపోయే సాధ్యతలను ఇక్కడ చూస్తుంటాము. పశువులకి పీడలు ఎక్కువయ్యే సాధ్యతలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి పశుపాలన చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరంలో ఆ పశువులకి ఎక్కువగా ఒక రోగబాధలు రావడం కానీ, లేదంటే ఉన్నట్టుండే అవి చనిపోవడం కానీ ఇలాంటి ఒక సమస్యలు రావడం అని చూస్తుంటాము. జాగ్రత్తగా ఉండాలి మీరు. ఇక ఉపనాయకులను మనం గమనించామంటే ఆజ్ఞాధిపతి, యుద్ధాధిపతి, సర్పాధిపతి, రత్నాధిపతి ఇవన్నీ కూడా రవి అయ్యాడు. దీంతోపాటు అశ్వాధిపతి, స్త్రీణామధిపతి, గజాధిపతి, ఛాగాధిపతి ఇది కూడా రవి అయ్యాడు. ఇక చంద్రుడైతే అపర సస్యాధిపతుడయ్యాడు. ఇక కుజుడు పశ్చాద్ధాన్యాధిపతి, మృగాధిపతి, వృషభాధిపతి, గవాం అధిపతి అంటే ఆవులన్నింటికీ కూడా కుజుడు ఈ సంవత్సరం నాయకుడయ్యాడు. ఇక బుధుడైతే అగ్రధాన్యాధిపతి, ఛత్రాధిపతి, నరాధిపతి, కోశాధిపతి, ఉష్ట్రాధిపతి మరియు ఖరాధిపతి కూడా అయ్యాడు. గురువైతే పూర్వ సస్యాధిపతి అయ్యాడు. కాబట్టి సంవత్సరంలో మనము ఫస్ట్ హాఫ్లో పండించే ఒక పంటలు ఏవైతే ఉంటాయి అవన్నీ కూడా సమృద్ధిగా ఫలితాలు ఇస్తాయి గురువు యొక్క అనుగ్రహం వలన. ఇక శుక్రుడైతే వ్యవహారాధిపతి, మహిషాధిపతి, వస్త్రాధిపతి, మాంగళ్యాధిపతి. శుక్రుడు మాంగళ్యాధిపతి అయ్యాడు కాబట్టి మంగళ కార్యాలు చాలా చక్కగా జరిగే సాధ్యతలు కూడా ఇక్కడ మనం గమనిస్తుంటాము. ఇక శని వ్యాపారాధిపతి, ధనాధిపతి, తృణాధిపతి.
ఇవన్నీ కూడా నాయకత్వ విచారాలు అయ్యింది. ఇక ముఖ్యంగా మీరందరూ ఎదురు చూసే విచారాలు ఏమిటంటే కందాయ ఫలితాలు. ఈ కందాయ ఫలితాలు దేని సూచిస్తాయంటే మొదటో సంఖ్య మొదటి 4 నెలలకు, చైత్రాది 4 నెలలకు వర్తించే ఒక ఫలితాలు అయి ఉంటాయి. అలాగే రెండో సంఖ్య అయితే శ్రావణం నుంచి మొదలుకొని వచ్చే మధ్యలో వచ్చే 4 నెలలకి వర్తించే ఒక సంఖ్య అయి ఉంటుంది. అలాగే చివరిలో వచ్చే సంఖ్య అయితే మార్గశిరం నుంచి మొదలుకొని పాల్గొనం దాకా చివరిలో వచ్చే 4 నెలలకి వర్తించే ఒక ఫలితాలు అయి ఉంటాయి. ఇక్కడ సమసంఖ్య వచ్చిందంటే మీకు ఫలితాలు మధ్యమంగా ఉంటాయి. అలాగే బెస సంఖ్య వచ్చిందంటే ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. శూన్యం వచ్చిందంటే ఫలితాలు ఏమీ ఉండవు. ఒకవేళ ఎక్కువ శూన్యాలు వచ్చిందంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే దాన్ని ఇక్కడ పంచాంగకర్తలు స్పష్టంగా మనకి చెప్పారు. ఏం చెప్పారంటే మొదటో సంఖ్య మీకు శూన్యమైందంటే రోగ భయము, రెండో సంఖ్య శూన్యమైందంటే మహాభయము, అలాగే 3 సంఖ్యలు కూడా శూన్యమైందంటే 0 అయిందంటే మహా కష్టము అని చెప్పారు. ఇక గమనిద్దాం ఏ ఏ నక్షత్రాలకు ఎలాంటి ఫలితాలు ఉన్నాయనేది. అశ్విని నక్షత్రం 3, 0, 1, భరణి నక్షత్రం 6, 1, 4, కృత్తికా నక్షత్రం 1, 2, 2, రోహిణి నక్షత్రం 4, 0, 0, మృగశిర నక్షత్రం 7, 1, 3, ఆర్ద్ర నక్షత్రం 2, 2, 1, పునర్వసు నక్షత్రం 5, 0, 4, పుష్యమి నక్షత్రం 0, 1, 2, ఆశ్లేష నక్షత్రం 3, 2, 0, మఖా నక్షత్రం 6, 0, 3, పూర్వా ఫల్గుణి అంటే పుబ్బా నక్షత్రం 1, 1, 1, ఎక్కువ లేదు తక్కువ లేదు, ఒకే బ్యాలెన్స్లో వెళ్ళిపోతారు ఈ సంవత్సరం పూర్తి మీరు. ఉత్తరా ఫల్గుణి నక్షత్రం వారికి 4, 2, 4, హస్తా నక్షత్రం వారికి 7, 0, 2, చిత్తా నక్షత్రం 2, 1, 0, స్వాతి నక్షత్రం 5, 2, 3, విశాఖ నక్షత్రం 0, 0, 1, అనురాధ నక్షత్రం 3, 1, 4, జ్యేష్ఠ నక్షత్రం 6, 2, 2, మూలా నక్షత్రం 1, 0, 0, పూర్వాషాఢ నక్షత్రం 4, 1, 3, ఉత్తరాషాఢ నక్షత్రం 7, 2, 1, శ్రవణ నక్షత్రం 2, 0, 4, ధనిష్ఠ నక్షత్రం 5, 1, 2, శతభిష నక్షత్రం 0, 2, 0, పూర్వాభాద్ర నక్షత్రం అయితే 3, 0, 3, ఉత్తరాభాద్ర నక్షత్రం 6, 1, 1, చివరిగా రేవతి నక్షత్రం 1, 2, 4. ఇవన్నీ కూడా మీ ప్రత్యేకమైన నక్షత్రానుసారంగా ఉండే కందాయ ఫలితాలు అయి ఉంటాయి. ఈ సంవత్సరం మనం గమనిస్తున్నాము చాలా నక్షత్రాల వారికి 2, 2 సున్నాలు రావడం అనేది గమనిస్తున్నాము. కాబట్టి ప్రేక్షకులారా మీరందరూ కూడా మీ ఒక కుల పురోహితులని, కుల జ్యోతిష్కులని, లేదంటే మీకు నమ్మకం ఉన్న ఒక గురువు గారిని మీరు సంప్రదించి దీనికి ఎటువంటి ఫలితాలు, ఎటువంటి ఒక దీనికి దీన్ని ఎదుర్కోవడానికి ఎటువంటి ఒక క్రమాల్ని అనుసరించాలి అనే విషయాల్ని మీరు తెలుసుకోవాలి. దీంతోపాటు మీ వ్యక్తిగతమైన జాతక చక్రంలో ఉండే దశాభుక్తులు, అలాగే గోచారంలో ఉండే ఒక సంచారము, అలాగే గ్రహగతులు ఇవన్నీ కూడా వర్తిస్తాయి. ఇవన్నిటిని కలిసి తర్వాత మీరు ఒక నిర్ణయానికి రావాలి. కేవలం ఇక్కడ 0 చెప్పిందనే ఒకే ఒక విషయాన్ని మనసులో పెట్టుకుని దిగులు పడాల్సిన అవసరం లేదు. ఇక ముందుకు వెళితే మనము ఆదాయ వ్యయాదుల గురించి మనం చూడాలి. ఇప్పుడు ముఖ్యంగా ఏ ఏ రాశుల వారికి ఆదాయం ఎంత ఉంటుంది, వ్యయం ఏ ప్రమాణంలో ఉంటుంది, ఆరోగ్యం ఏ ప్రమాణంలో ఉంది, అనారోగ్యం ఎలా ఉంది, రాజపూజ అంటే మర్యాదలు, మీకు జరిగే ఒక గౌరవ సన్మానాలు ఎలా ఉంటాయి, రాజకోపం అంటే మీకు జరిగిపోయే ఒక అవమర్యాదలు, అనాదరణ ఇవన్నీ ఎలా ఉంటుంది, సుఖము దుఃఖము ఏ ప్రమాణంలో ఉంటుంది, వీటన్నిటి గురించి ఇప్పుడు గమనిద్దాం. మొదటిగా మేషరాశి వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయం 2% ఉంటే వ్యయం అయితే మీకు 14% ఉంటుంది. ఆరోగ్యం 3, అనారోగ్యం 0, రాజపూజ 5, రాజకోపం 6, సుఖము 3, దుఃఖము 3. వృషభ రాశి మరియు తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం అయితే 5. ఎక్కువగా డబ్బులు సంపాదిస్తారు. అయితే ఎక్కువ డబ్బులు ఎలా వస్తుంది అంటే ఊరికే రావు. ఆ డబ్బులు మీరు సంపాదించాలంటే ఎంత కష్టపడతారు అనేది ముందటి ఒక సన్నివేశంలో మీకు తెలుస్తుంది. ఆరోగ్యం అయితే 0, అనారోగ్యం అయితే 4. మీ ఒక సామర్థ్యానికన్నా ఎక్కువగా మీరు పరిశ్రమలు వేయడం వలన ఆరోగ్యం దెబ్బతింటుంది.
డబ్బులైతే వస్తుంది, ఆరోగ్యం అయితే పక్కనే వెళ్ళిపోతూ ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశి వారు, తులారాశి వారు. ఆరోగ్యం లేకపోతే మీరు ఎంత సంపాదించినా కూడా ఏమి పరిణామం ఉండదు. దాన్ని అనుభవించాల్సిన ఒక ఆరోగ్యము, ఆనందము, ఒక పుష్టి మీకు ఉండాలి చాలా ముఖ్యంగా. ఇక రాజపూజ అయితే మీకు 4, రాజకోపం అయితే 2, సుఖం అయితే 6 భాగము, దుఃఖం అయితే 3 భాగము. మిథున కన్యా రాశి వారి గురించి మనం చూసామంటే ఆదాయం 14, వ్యయం అయితే కేవలం 2. మీ అప్పులన్నింటినీ కూడా మీరు తీర్చుకోవడానికి, వాటన్నిటి నుంచి బయటికి రావడానికి అత్యంత అనుకూలకరమైన ఒక సంవత్సరం ఈ విశ్వావసునామ సంవత్సరం అయి ఉంటుంది. ఇక ఆరోగ్యం అయితే మీకు 2, అనారోగ్యం అయితే 5. జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. రాజపూజ అయితే 1, రాజకోపం అయితే 2, సుఖము 6, దుఃఖము 3. కర్కాటక రాశి వారికి ఆదాయం 14, వ్యయం అయితే 8, ఆరోగ్యం అయితే 6, అనారోగ్యం 5, రాజపూజ 6, రాజకోపం 3, సుఖము 3, దుఃఖము 3. సింహరాశి వారికి ఆదాయం 11, వ్యయం కూడా 11 ఉంది. ఆరోగ్యం అయితే 4, అనారోగ్యం కూడా 4. రాజపూజ 2, రాజకోపం 6. జాగ్రత్తగా ఉండాలి సింహరాశి వారు. ఈ సంవత్సరంలో మీరు అనుకోవడానికన్నా ఎక్కువగా మిమ్మల్ని జనాలు విమర్శించేది కానీ, లేదంటే తప్పులు పెట్టడం కానీ, లేదంటే మిమ్మల్ని తొక్కడానికి ఒక అవకాశాన్ని చూస్తూ ఉండడం కానీ, ఇలాంటి సన్నివేశాలు ఉంటాయి. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. సుఖమైతే 3, దుఃఖమైతే కూడా మీకు 3 భాగమే ఉంటుంది. ధనుస్సు మీనరాశి వారికి 5 భాగం ఆదాయము, 5 భాగం వ్యయము. ఆరోగ్యం 1%, అనారోగ్యం అయితే కూడా 1%. అలాగే రాజపూజ 4, రాజకోపం 2, సుఖమైతే 6 భాగము, దుఃఖమైతే 3 భాగము. చివరిగా మకర మరియు కుంభరాశి వారికి ఆదాయం అయితే 8, వ్యయం అయితే 14. సంపాదించిన దానికి ఎక్కువగా మీరు ఖర్చు పెట్టే ఒక సందర్భం వస్తుంది. జాగ్రత్తగా ఉండాలి మీరు. ఆరోగ్యం 2, అనారోగ్యం 3. రాజపూజ 5, రాజకోపం 6, సుఖమైతే 3, దుఃఖము కూడా 3 ఉంటుంది. ఇవన్నీ కూడా ద్వాదశ రాశుల వారికి వర్తించే ఆదాయ వ్యయాది విచారాలు. ఇక ముఖ్యంగా మీరందరూ కూడా గమనించే విషయం అంటే గ్రహణ విచారాలు. ఈ సంవత్సరంలో ఏ గ్రహణం సంభవిస్తుంది, మాకు గోచరిస్తుందా, ఆచరించాలా వద్దా గురువు గారు అని మీరు ముఖ్యంగా అడిగే ప్రశ్నలు. వాటికి సమాధానం ఇప్పుడు మీ ముందుకు ఇస్తున్నాం. ఈ సంవత్సరంలో సెప్టెంబర్ 7వ తారీఖు భానువారము భాద్రపద శుక్ల పూర్ణిమ రోజున సంభవించే చంద్రగ్రహణము భారతదేశంలో కనపడుతుంది కాబట్టి దీన్ని ఆచరించాలి. తర్వాత సెప్టెంబర్ 21వ తారీఖు భానువారము భాద్రపద కృష్ణ అమావాస్య రోజున సంభవించే ఈ సూర్యగ్రహణం అయితే భారతదేశంలో కనపడదు కాబట్టి ఆచరించాల్సిన అవసరం లేదు. తర్వాత ఫిబ్రవరి 2026 సంవత్సరంలో 17వ తారీఖు నందు మంగళవారం మాఘకృష్ణ అమావాస్య రోజున సంభవించే సూర్యగ్రహణం కూడా భారతదేశంలో కనపడదు కాబట్టి ఆచరించాల్సిన అవసరం లేదు. చివరిగా మార్చ్ 3వ తారీఖు 2026 సంవత్సరము మంగళవారము ఫాల్గుణ శుక్ల పూర్ణిమ రోజు సంభవించే గ్రస్తోదయ చంద్రగ్రహణము కనపడుతుంది కాబట్టి ఆచరించాలి. అంటే 4 గ్రహణాలలో ఈ సంవత్సరం మనము 2 గ్రహణాలను ఆచరించాలి, 2 ఆచరించాల్సిన అవసరం లేదని తెలుస్తుంది. 2 గ్రహణాలలో సూర్యగ్రహణం చాలా కఠినమైనది, క్రూరమైనది. ఈ సంవత్సరం సూర్యగ్రహణం కనపడటం లేదు కాబట్టి మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు. చంద్రగ్రహణంలో ఒకటైతే పూర్ణ చంద్రగ్రహణము, మరొకటైతే గ్రస్తోదయ చంద్రగ్రహణము కాబట్టి దీని ఫలితాంశాలు, ప్రభావాలు కూడా తక్కువగానే ఉంటుంది. ఎక్కువగా మీరు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఇవన్నీ ఈ సంవత్సరానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు. ఇక ప్రత్యేకమైన రాశి ఫలాలకి సంబంధించిన ఒక ప్రత్యేక దృశ్యావళిని, వీడియోల్ని చేసి మేము ఆస్ట్రో పూజ వెబ్సైట్లో కానీ, మా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ వీటన్నిటి కూడా మీకు సాధనపడిస్తాము. ప్రత్యేకమైన రాశి ఫలితాలను మీరు తెలుసుకోవాలంటే వాటన్నిటి కూడా వీక్షించండి. అక్కడ మేము చెప్పిన ఒక పరిహారాలన్నిటిని కూడా అనుసరించండి. చక్కటి ఒక ఫలితాలన్నింటినీ కూడా పొందండి. మరొకసారి ఆస్ట్రో పూజ వీక్షకులందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర చాంద్రమాన యుగాది పండుగన ఒక హార్దిక శుభాకాంక్షలు. భగవంతుడు మీ అందరి యొక్క కోరికలని, ఇష్టార్థాలని సిద్ధించాలి. అలాగే ఈ సంవత్సరం మీకు అందరికీ కూడా దిగ్విజయంగా ఉండాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. భద్రం కళ్యాణం మంగళం శివం శుభం శోభనం. హరి ఓం. స్వస్తి. చిట్ట చివరిగా కార్యక్రమ సమాప్తిలో తెలుగువారందరికీ కూడా చాలా ముఖ్యమైనది పంచాంగ శ్రవణం తర్వాత మనం చేయాల్సిన పని అంటే యుగాది పచ్చడిని స్వీకరించడం.
దీని ఇప్పుడు తానే ఈ పంచాంగ అధిష్టాత్ర దేవత అయిన మహావిష్ణువుకి నైవేద్యం చేయబడిన ఈ యుగాది పచ్చడి నా ముందుంది. మీ అందరి పరంగా నేను శ్లోకాన్ని పఠించి స్వీకరిస్తాను. మీరు కూడా తదనంతరం మీ అందరి ఇళ్లల్లో ఈ యుగాది పచ్చడిని మీ అందరి బంధుబాంధవులతో కలిసి స్వీకరించండి. చక్కగా ఉండండి, నెమ్మదిగా ఉండండి. శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకదళభక్షణం.